మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉండబోతుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి ఏ పనిలో అయినా సరే ఎక్కువ ప్రభావం అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వేగం పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళడానికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అవసరానికి ధనం వసూలు అవుతుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూలమైన సమాచారాన్ని ఈ సమయంలో వినగలుగుతారు. కుటుంబంలో వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. 1-2 ఆశించిన శుభవార్తలను ఈ సమయంలో వినగలుగుతారు. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విదేశాల్లో ఉండి వ్యాపారం ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఈ సమయం సానుకూలంగా ఉండబోతుంది. భూమికి సంబంధించిన పనులను ముందుకు సాగుతాయి. ఈ సమయంలో విద్యార్థులకి అంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునే వారికి, విదేశాల్లో ఉండి చదువుకునే వారికి, అదేవిధంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యంగా చూసుకుంటే ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వారి స్త్రీలకి ఆర్థికంగాను, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి స్త్రీలకు ఎంతో అవసరం. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవత ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.